తిరుమల శ్రీవారి భక్తులను బురిడి కొట్టించాడు ఓ దళారి. స్వామివారి సుప్రభాతం దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు కుచ్చుటోపి పెట్టాడు. స్వామివారి సుప్రభాతం దర్శనం టికెట్ల పేరు చెప్పి ఒక్కో భక్తుల నుంచి దాదాపు 60,000 రూపాయలను వసూలు చేశాడు. అలా దాదాపు 60 మంది భక్తులను మోసం చేశాడు ఓ దళారి. భక్తులకు స్వామివారి సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడు. దళారి మాటలు నమ్మిన భక్తులు 3,60,000 రూపాయలను ఫోన్ పే ద్వారా పంపించారు. దళారీ చేతిలో మోసపోయిన భక్తులంతా గుంటూరు, హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చిన వారుగా గుర్తించారు. అటు టీటీడీ ఉద్యోగుల సిఫారసు లేఖలతో భక్తులకు సుప్రభాతం దర్శనమంటూ బురుడి కొట్టించాడు దళారీ. ఫోన్ చేసినా కూడా దళారీ నిమ్మల శ్రీనివాస్ ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయామని గుర్తించారు భక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసు నమోదు చేసిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ బృందం అధికారులు విచారిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల శ్రీవారి భక్తులకు బురిడి కొట్టించాడు ఓ దళారీ. మొత్తం సుప్రభాతం స్పెషల్ దర్శనం ఇప్పిస్తామని చెప్పి మొత్తం భక్తుల దగ్గర నుంచి 3,60,000 రూపాయలు ఫోన్ పే ద్వారా పంపించుకున్నాడు. అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఇన్సిడెంట్ పై? ఝాన్సీ రాణి, మొత్తంగా ఒకే భక్త బృందం వీళ్ళు తీసుకున్నట్లయితే గుంటూరు, హైదరాబాదు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒకే భక్త బృందం వీళ్ళంతా కూడా ఒక దళారీని నమ్మి తీవ్రంగా మోసపోయారని చెప్పుకోవచ్చు. వీళ్ళు మొత్తంగా 3,60,000 అంటే 60 మందికి సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి 3,60,000 రూపాయలు వివిధ దశల్లో ఫోన్ పే ద్వారా దళారీ ఫోన్ పే అమౌంట్ ని ఫోన్ పే చేయించుకున్నాడు. ఆ తర్వాత తిరుమలకు వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులంతా కూడా ఇక్కడ పోలీసులు, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ఆశ్రయించడం జరిగింది. మొత్తం 60 మందిని సుప్రభాత సేవ ఇప్పిస్తామంటూ కూడా ఒక్కొక్కరి నుండి 6,000 రూపాయలు ఇతను వసూలు చేశాడు. అది కూడా టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలతో సుప్రభాతం దర్శనం కల్పిస్తానంటూ కూడా అతను భక్తుల్ని మొత్తం బురిడి కొట్టించిన పరిస్థితి. నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో వీళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురై ఇక్కడ పోలీసులను అయితే ఆశ్రయించాడు. గతంలో కూడా ఇదే భక్త బృందానికి సంబంధించిన బంధువులకి పలుసార్లు ఇతను దర్శనాలు, రూములు ఇవన్నీ కూడా అరేంజ్ చేసి నగదు తీసుకున్నట్లయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.